హాయ్ అండి. బీన్స్ కర్రీ చేస్తాను. బీన్స్ దీంట్లో వెల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు వేసానండి. గ్రైండ్ చేస్తాను. ఆవాలు జీరా వేసాను. ఆవాలు జీలకర్ర వేసానండి. ఇది ఫ్రై కావాలండి. ఇది కరివేపాకు వేస్తుందండి. ఉప్పు అండి, సాల్ట్ వేస్తుంది. సాల్ట్, ఉప్పు. ఇంకొంత కొత్తిమీర వేస్తానండి. గ్రైండ్ పట్టాలి. ఇంకొక టమాటా కట్ చేసాను పెద్దది. ఇది మిక్సర్ పట్టి కర్రీలో వేసేయాలి. గ్రైండర్ పట్టాలండి. ఇలా ఫ్రై చేయాలి. సాల్ట్ వేసి కరివేపాకు వేసి పసుపు అండి. ఫస్ట్ అంతా కొంచెం పచ్చి ఉంటుంది కదండి. ఇది కొంచెం ఇది సైడ్ కనేసి ఇలా ఫ్రై చేసేసి ఇలా పచ్చి వాసన వెళ్ళిపోతే ఇలా కలిపేయాలి. బాగుంటుందండి. నేను ఇలా చేస్తానండి, నా స్టైల్ ఇలా. ఇది ధనియా పౌడర్ అండి. అంటే కొత్తిమీరలు ధనియాల పౌడర్. ఇది గరం మసాలా అండి. సాల్ట్ వేసాను, ఫస్ట్ వేసాను, మళ్ళీ కొంచెం వేసాను. వాటర్ కొంచెం వేసి 10 నిమిషాలు ఉడికి ఇలా కొన్ని వాటర్ వేసానండి. అది కాయలు ఉడకాలి కదా. కాస్త 10 నిమిషాలు మూత పెట్టి చిన్న సిమ్లో పెడతానండి. ఇలా చిన్నగా పెట్టుకోవాలి సిమ్లో. ఇలా పెట్టి 10 నిమిషాలు ఉడకాలి. 5-10 నిమిషాలు చూద్దామండి. ఉడికిందా లేదో చూడాలి. ఇలా చూడాలి ఉడికిందని. ఇంకా ఉడకాలి. ఇంకో 5 నిమిషాలు ఉడకాలండి. ఇంత ఉడకాలి కాయ. అయిందండి. స్మెల్ మంచిగా వస్తుందండి. ఇది చల్లబడ్డానికి లెమన్ పిండుకోవాలండి. దీంట్లో వేడి మీద పిండుకోవద్దు. అప్పుడు అన్నం తింటప్పుడైనా పిండుకోవచ్చు. చింతపండు వేయలేను, ఒక టమాటా వేసాను.
బంద్ చేసి లెమన్ పిండుతుంది దీంట్లో చల్లబడ్డాక. వేడి మీద ఉంటే చేదవుతుందండి, ఓకేనా. అయిందండి, బంద్ చేస్తాను. అయిందండి కర్రీ. మూత తీయద్దు, వెంటనే తీయొద్దు, ఉండను కాస్త 5 నిమిషాలు ఇలా ఉంచాలి. ఏ కర్రీకైనా ఎమ్మడే మూత తీయొద్దు అలా.